హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. శుభవార్త, ఎస్సీ మహిళలకు 50,000 సబ్సిడీతో రుణాలు అంటూ మనకు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే, రాయితీ రుణాలపై ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. జీవనోపాధి కల్పనకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వం పథకం పీఎం అజయ్ని అనుసంధానించి డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు రుణం తీసుకోవచ్చు. ఈ మొత్తానికి 50% లేదా గరిష్టంగా 50,000 రాయితీ లభిస్తుంది. మిగతా ఎప్పుడైనా వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మొదట 1,500 మందికి రుణాలు ఇవ్వడానికి అధికారులను ప్రణాళిక సిద్ధం చేశారు. రాయితీ విడుదలకు 3 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 151 కోట్లు ఇవ్వనుంది. ప్రస్తుతం 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు తర్వాత నిరంతరం ప్రక్రియగా 3 ఏళ్ల పాటు కొనసాగించేందుకు కసరత్తు చేయనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి లబ్ధిదారులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లబ్ధిదారులు తీసుకున్న మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ₹1,00,000 వరకు తీసుకుంటే ₹50,000 రాయితీ పోను మిగతా 50,000ను 36 నెలల్లో కట్టాల్సి ఉంటుంది. వ్యవసాయానికి, చిన్న తరహా కుటీర పరిశ్రమలు, బిజినెస్ ఏర్పాటుకు దీన్ని వర్తింపజేయనున్నారు. కాగా ఎస్సీ లబ్ధిదారుల పేరుతో ఇతర వర్గాల వారు రాయితీ రుణాలు పొందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మహిళలు అలాగే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు శుభవార్త తీసుకొని వచ్చారు కదండి. దాదాపుగా మనకు ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు రుణం తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ మొత్తాన్ని 50% లేదా గరిష్టంగా ₹50,000 రాయితీ అయితే ఇస్తున్నారండి. సో మొత్తంగా 1,500 మందికి ముందుగా విడుదల చేస్తారు. తర్వాత మిగిలిన వాళ్లకు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మనకు ఈ 1,500 మందికి ₹151 కోట్ల అయితే జమ చేయబోతున్నారండి. దాదాపుగా మనం ₹50,000 పోను మిగతా ₹1,00,000 తీసుకుంటే 50,000 రాయితీ పోను మిగతా ₹50,000 కడితే సరిపోతుంది. దీనికి వడ్డీ కూడా లేకుండా మన యొక్క ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.